చాణక్యుడు మరియు మూడు కుండల కథ. పురాతన కాలంలో పాటలీపుత్ర అనే గొప్ప నగరంలో రాఘవ అనే ఒక పేద వ్యాపారి ఉండేవాడు. అతను ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు మార్కెట్లో ధాన్యం అమ్ముతూ చాలా కష్టపడి పనిచేసేవాడు. కాని ఎంత సంపాదించినా అతని దగ్గర డబ్బు నిలబడేది కాదు. ఒకరోజు అతను చాలా బాధతో ఇలా అనుకున్నాడు, నేను అంత కష్టపడి పనిచేస్తున్నాను, అయినా ఎందుకు పేదగానే ఉన్నాను? అప్పుడతను రాజసభలో జ్ఞానం చెప్పే గొప్ప గురువు చాణక్య దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో ఆయన చంద్రగుప్త మౌర్యకి సలహాదారుగా ఉన్నాడు. చాణక్యుడి దగ్గర రాఘవ చాణక్యుడి ముందు నమస్కారం చేసి ఇలా అన్నాడు, గురువుగారు, నేను చాలా కష్టపడుతున్నాను, కాని నా దగ్గర డబ్బు నిలవడం లేదు. దానికి కారణమేమిటి? చాణక్యుడు ప్రశాంతంగా అడిగాడు. నువ్వు సంపాదించిన డబ్బును ఎలా ఖర్చు చేస్తావు? రాఘవ నిజాయితీగా చెప్పాడు. ఇంటి ఖర్చులు, ఆహారం, పిల్లలకు కొన్నిసార్లు మిఠాయిలు కొనడం, ఇంకా కొన్నిసార్లు స్నేహితులకు అప్పివ్వడం. చాణక్యుడు చిరునవ్వు చిందించి అన్నాడు, నీ సమస్య ఆదాయం కాదు, నీ సమస్య డబ్బుకు నియమాలు లేకపోవడం. చాణక్యుడు 3 మట్టికుండలు తీసుకొచ్చి రాఘవ ముందు పెట్టాడు. ఇప్పటినుండి నువ్వు సంపాదించే ప్రతి డబ్బును ఈ 3 కుండల్లో పెట్టాలి. 1. పొదుపుకుండ, డబ్బు. నీ సంపాదనలో 50% ఈ కుండలో పెట్టాలి. ఈ డబ్బును అత్యవసర పరిస్థితి తప్ప ఎప్పుడూ తీసుకోకూడదు. చాణక్యుడు అన్నాడు, పొదుపు చేసిన డబ్బు కష్టుకాలంలో నీకు రక్షణగా ఉంటుంది. 2. జీవనకుండ, బియ్యం. నీ సంపాదనలో 40% ఈ కుండలో పెట్టాలి. ఇది ఇంటి ఖర్చులు, ఆహారం, బట్టలు వంటి అవసరాలకు ఉపయోగించాలి. చాణక్యుడు చెప్పాడు, అవసరాలు మాత్రమే తీర్చుకునే మనిషి ఎప్పుడూ పేదవాడు కాలేడు. 3. అభివృద్ధి కుండ, మొక్కలు. మిగతా 10% ఈ కుండలో పెట్టాలి. ఈ డబ్బును వ్యాపారం పెంచుకోవడానికి లేదా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగించాలి. చాణక్యుడు చెప్పాడు, డబ్బు విత్తనంలాంటిది, విత్తనాన్ని తినేస్తే పంట ఎలా వస్తుంది? మార్పు. మొదట్లో రాఘవకు చాలా కష్టమనిపించింది. కొన్నిసార్లు పొదుపుకుండలోని డబ్బు తీసుకోవాలని అనిపించింది. కాని చాణక్యుడి మాటలు గుర్తొచ్చాయి. తన ఖర్చులను నియంత్రించలేని మనిషి ఎప్పుడూ ఇతరులకే పనిచేస్తాడు. అతను నియమంగా పొదుపు చేయడం ప్రారంభించాడు. కొన్ని నెలల్లో అతని పొదుపు పెరిగింది. అభివృద్ధి కుండలోని డబ్బుతో అతను మరిన్ని ధాన్యాలు కొనుగోలు చేసి అమ్మడం ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత రాఘవ పాటలీపుత్రలో గౌరవనీయమైన వ్యాపారిగా మారాడు. చాణక్యుడి డబ్బు నియమాలు: 1. ముందుగా పొదుపు చెయ్యాలి, తర్వాత ఖర్చు చెయ్యాలి. 2. ఆశలను నియంత్రించాలి. 3. సంపాదన మొత్తాన్ని ఖర్చు చేయకూడదు. 4. కొంత డబ్బును పెరుగుదల కోసం పెట్టుబడి పెట్టాలి. 5. డబ్బు విషయంలో నిబద్ధత చాలా ముఖ్యమైనది. చాణక్యుడి చివరి మాట: అదృష్టం వల్ల సంపద రావచ్చు, కాని నియంత్రణ మరియు తెలివైన అలవాట్లు ఉన్నవారికి మాత్రమే అది నిలుస్తుంది.